God's name be glorified. దేవుని నామమునకే ఘనత కలుగును గాక. And greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున హృదయపూర్వకమైన వందనాలు చెబుతూ ఉన్నాను. I'm really happy to come to Darshi and see you all. ఈ దర్శి సంఘానికి వచ్చి మీ అందరినీ కూడా ఇలా కలుసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. I'm thankful to Brother Sanniyanna and also other elders of this assembly for inviting me. నన్ను ఆహ్వానించినందుకు సహోదరులు సన్ని అన్నకు, అలాగే ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పరిచారకులందరికీ కూడా ప్రభువైన నామమున హృదయపూర్వకమైన వందనాలు. And thank you for your hospitality and your prayers. మీరు నాకు ఏర్పరిచినటువంటి గొప్ప ఆతిథ్యమును బట్టి, అలాగే నా కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And I know that you all are eager to listen God's word. నాకు తెలుసు మీ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేవుని వాక్యం కొరకు. Because it belongs to God. The churches belongs to God. ఎందుకంటే దేవుని సంఘము అది దేవునికి చెందినది. God will speak to his people. కాబట్టి దేవుడే సంఘములో ఉన్న మనందరితో మాట్లాడతాడు. Whoever it may be, వారు ఎవరైనా సరే, but God will speak to wherever you are, whatever in need you are. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి అవసరత కలిగి ఉన్నా సరే, ఆ స్థితిలో ఉన్న మనతో దేవుడు నేరుగా మాట్లాడతాడు. Why? Because God loves his church. ఎందుకంటే దేవుడు తన సంఘమును ప్రేమించిన వాడై ఉన్నాడు. Today also I would like to the point, and my message topic is the church growth. The church prospers. ఈ దినం మన వాక్యాంశము కూడా ఏమిటి అంటే దేవుని సంఘము యొక్క ఎదుగుదల, లేదా దానికి ఒక క్షేమాభివృద్ధి. And in Tamil Nadu recently the all 10th and plus 2 marks came. Board exam result came. ఇటీవల కాలంలోనే మా తమిళనాడు రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, అలాగే ఈ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. And those who got a state mark, ఎవరికైతే రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించారో, the people all will go to their home, isn't it? వారందరూ కూడా తమ యొక్క గృహాలకు వెళ్తారు. And they will have an interview with that person. ఈ ప్రెస్ వాళ్ళు, ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన వ్యక్తి గృహాలకు వెళ్ళి ఆ విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తారు. Hello brother, you got a good mark. పిల్లవాడా, బ్రదర్ మీకు మంచి మార్కులు సాధించారు ఎగ్జామ్ లో, and you got so many centums in the exams in the some subjects. కొన్ని సబ్జెక్ట్స్ లో full mark, మీకు కొన్ని 100% మార్కులు వచ్చాయి. and how you got this? ఎలా మీరు ఈ మార్కులు సాధించగలిగారు? They used to tell, isn't it? అప్పుడు ఇలా చెప్తారు కదా వాళ్ళు. And no, day and night I used to study well. నేను రాత్రి పగళ్ళు చాలా కష్టపడి చదివాను. And I went for tuition కూడా వెళ్ళాను నేను. And with whatever I have a doubt, I have inquired with my teachers. నాకు ఏదైనా సబ్జెక్ట్స్ లో అర్థం కానివి ఏవైనా ఉంటే నేను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నాను. I did not waste my time. నేను ఎంత మాత్రం నా సమయాన్ని ఇప్పుడు వృధా చేయలేదు. I did not watch any movies those times. చదవాల్సిన సమయాల్లో నేను ఎప్పుడు సినిమాలు వెళ్ళడం, సినిమాలు చూడడం, ఇలాంటి పనులు చేయలేదు. I only focus on my studies. కేవలం నా చదువు మీద నేను ఏకాగ్రత కలిగి చదివాను. That's why I got this good mark. అందుకే నాకు ఇంత మంచి మార్కులు వచ్చాయని చెప్తాం. Did you hear like this? You are looking me some other wonder happening. ఈ మాటలు ఎప్పుడు మీరు వినలేదా? ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు నా కళ్ళి. Yeah, some people are interviewing and they are saying like this, isn't it? కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు కదా వారు. And it is because they wanted to do something, because they achieved something. They have some point to say, achieve to that point. వారు ఎందుకు ఇలాగ చెప్తారు అంటే, వారు ఇలాగ చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే వారి జీవితాల్లో వారు సాధించారు. If people got some rich and suddenly they are become a very rich man, ఎవరైనా ప్రజలు కొంతమంది ఉన్నట్టుండిగా ఒక్కసారిగా ధనవంతులుగా మారిపోతే, he will be interviewed. అతన్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారు. How you became rich in short time? అది ఇంత కొద్ది కాలంలో నువ్వు ఎలాగింత ధనం సంపాదించావు? How we have to invest our money? ఎలా నీ ధనాన్ని వెచ్చించావు, లేదా ఎలా నీ ధనాన్ని పెట్టుబడిగా పెట్టావు? How we have to save our money? అంత మాత్రమే కదా, వచ్చిన ఆ సంపాదనను నువ్వు, ఆ డబ్బును ఎలాగూ save, దాచుకున్నావు? And so many questions people will ask to that person, isn't it? ఇలాంటి ప్రశ్నలు అనేక విధాలుగా సంధిస్తారు కదా. Now Darshi assembly also grown and in numbers, isn't it? ఇక్కడ ఉన్న దర్శి స్థానిక సంఘము కూడా వృద్ధి చెందింది సంఖ్యాపరంగా. If we go and ask our elders and previous evangelists and elders, ఇంత ముందు కాలంలో ఉన్నటువంటి సేవకుల్లో లేకపోతే పెద్దల్లో కనుక మనం ఇలాగ అడిగితే, and elder of this assembly, I am very proud of you.
అదో నువ్వు ఈ సంఘానికి పెద్దగా ఉన్నావు కదా, నేను చాలా సంతోషిస్తున్నాను నిన్ను బట్టి. And what you have done to growth of the assembly. అదిగో దర్శి స్థానిక సంఘం వృద్ధి చెందడానికి, సంఖ్య పెరగడానికి మీరేం చేశారని పెద్దలు కనుక మనం అడిగితే, As the elders, we used to pray together. పెద్దలు కలిసి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. And we used to visit all the assemblies and all the houses. అప్పుడు పెద్దలు ఇలాగ చెప్తారు, మేము ప్రార్థన చేయడమే కాదు ప్రతి ఇంటిని కూడా దర్శిస్తూ ఉండేవాళ్ళం. Whenever people call for their need, we will be going and visiting and helping them. ఎవరన్నా ఫోన్ చేసి ఏదన్నా అవసరం ఉంది అని మాకు ఫోన్ చేస్తే మేమందరం కూడా కలిసి వారి ఇంటికి వెళ్ళి వారి అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. We will keep the convention meeting. అంత మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కూడా సంఘములో కూడికలు సభలు పెట్టుకుంటూ ఉంటాం. We are keeping VBS for children's growth. పిల్లల కొరకు ప్రత్యేకంగా VBS కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. And we are also having a meeting for sisters separately. అంత మాత్రమే కాదు, సహోదరుల అవసరతలు కూడా గుర్తించి వారి కొరకు కూడా కార్యక్రమాలు చేస్తాం. So we are doing so many things for the assembly growth. కాబట్టి ఇలాగ అనేక పనులు మేము చేసాము సంఘము యొక్క అభివృద్ధి కొరకు. So in this world, so many people have something to say of their growth. వీటన్నిటిని బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పడానికి ఏదో ఒకటి ఉంది వారు చేసినటువంటి పనులకు లేదా వారు కలిగిన ఉన్నటువంటి వృద్ధికి. But we should not forget how God was doing for the church growth in history. కానీ మనం ఒకటి మరువకూడదు, దేవుడు ఏం చేసి ఉన్నాడు తన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. Yes, elders were doing their own jobs. పెద్దలు తమ పనిని తాము చేస్తున్నారు. And behind that, God is working. కానీ వారి వెనుక దేవుడు వారి వెనుక ఉండి పని చేయిస్తున్నాడు వారి చేత. This much into Andhra Pradesh, the assembly is growing means God is working behind everything. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఘములు అభివృద్ధి చెందుతున్నాయంటే కారణం ఎవరంటే దాన్ని వృద్ధి చెందిస్తున్న వాడు దేవుడే. Now we are going to see from scripture. కాబట్టి ఇప్పుడు దైవ గ్రంథమైన బైబిల్లో ఉండి లేఖనముల్లో ఉండి మనం కొన్ని మాటలు చూద్దాం. What God was doing for the growth of the assembly. దేవుడు తన యొక్క సంఘము అభివృద్ధి చెందడానికి ఏం చేస్తున్నాడు? What all God can do it for the growth of the assemblies. సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఏం చేయగలడు? And here we read one verse that is our key verse of this morning. మనం ఈ దినం వాక్యాన్ని ధ్యానించడానికి ఒక మూల వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. And Acts chapter 9 verse 31. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31. 31వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. Here we read the churches was growing. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. Wherever, in Samaria, in Judea, in Galilee. ఎక్కడెక్కడ సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలలో. That means all Israel, the churches was growing in all Israel land. అంటే ఇశ్రాయేలు భూభాగం అంతటి మీద సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. Because when you see Israel's map in your Bible, ఒకవేళ మీరు మీ వద్ద ఉన్న బైబిల్లో చివరిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క మ్యాప్ ని మీరు గమనిస్తే, the Israel land was divided into 3 parts. అక్కడ ఉన్న భూభాగము ఇశ్రాయేలు భూభాగము 3 భాగాలుగా విభజించబడి ఉంది. The down it is mentioned Judea. కింద ఉన్నటువంటి భాగము యూదా ప్రాంతముగా ప్రస్తావించబడింది. The center part is like mentioned as a Samaria. కేంద్రంలో ఉన్నటువంటి ఆ భాగమును మనం చూస్తే సమరయ ప్రాంతముగా మనకు కనిపిస్తుంది ఆ మ్యాప్ లో. The upper part is called Galilee. ఆ ఎగువ ప్రాంతం అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తే గలిలయ ప్రాంతముగా ఆ పటం మీద మనం చూడొచ్చు. This all together called Israel. ఈ ప్రాంతములు ఈ 3 ప్రాంతములన్నింటినీ కలిపి ఇశ్రాయేలు దేశముగా ఇశ్రాయేలు భూభాగముగా మనం చూస్తాం. Now churches is growing in all these 3 areas. అంటే ఇప్పుడు ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది ఎక్కడెక్కడ అంటే ఈ 3 ప్రాంతాలలో కూడా. What all these happening there in the churches? ఆ సంఘములో ఏమేమి జరుగుతుంది? The first thing is we see there, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా churches had peace and were edified. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను అని మొదటి మాట చూస్తాం. And second thing, churches were walking in the fear of the Lord. అంత మాత్రమే కాదు సంఘము ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచుండు. Third thing is churches were in the comfort of the Holy Spirit. మూడవది పరిశుద్ధాత్మని ఆదరణ కలిగి
నడుచుకుంటుంది. Every church should have experienced this kind of three points. ఈ మూడు అంశాలు ప్రతి సంఘములో కూడా కనిపించాలి. In Darshi assembly and other assemblies also should experience these things. ఇక్కడున్న దర్శి స్థానిక సంఘము ఇక్కడ దర్శి సంఘం మాత్రమే కాదు, మిగతా సంఘాల్లో కూడా ఈ మూడు అంశాలు ఖచ్చితంగా కనిపించాలి. The church should have a peaceful mind and should be edified by the spirit and work of the Lord. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రభునందు భయపడుచు పరిశుద్ధాత్మని ఆదరణ కలిగి నడుచుకోవాలి. The church should walk in the fear of the Lord. సంఘము ప్రభునందు భయము కలిగి నడుచుకోవాలి. And third thing is, church should experience the comfort of the Holy Spirit. అంత మాత్రమే కాదు, సంఘము పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి ఆదరణను అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. I'm not talking only about assemblies. ఇక్కడ ఉన్నటువంటి సంఘాల గురించి మాత్రమే నేను మాట్లాడలేదు. Even it can be applied in your personal life. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇది అన్వయించుకోవాలి ఈ మూడు అంశాలు. It can be applied to your family life. నీ కుటుంబ జీవితంలో కూడా ఈ మూడు అంశాలు అన్వయించుకోవాలి. If someone may be thinking in your heart now, ఇక్కడ ఉన్న చాలా మంది మీ హృదయాల్లో ఇలాగ ఆలోచన చేస్తున్నారు, I need God's blessing in my life. అదిగో నేను దేవుని యొద్ద నుంచి అనేక ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాను. God should make a growth in our family life. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఇంకా లేదా నా కుటుంబంలో ఇంకా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది దేవుడు. If you are praying for your personal life, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితం కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, if you are worrying about your family life, నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి నీవు ఆందోళన చెందుతూ ఉంటే, if you are worrying about and praying for your husband and your children, నీ భర్త గురించి లేదా నీ పిల్లల గురించి నీవు చింత కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, brother, they are not spiritual people. అదిగో అన్న, మా కుటుంబంలో వారు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదయ్యా అన్న, my children are not obeying my words. అదిగో అన్న, మా పిల్లలు మా మాటలే వింటలేదు. They are not coming with me to the assemblies. నాకు లోబడి నాతో పాటు సంఘానికి మందిరానికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు నా పిల్లలు. And they are in the world. వారు లోకములో ఉన్నారు. What I should do? నేనేం చేయాలి? What God can do in my life? దేవుడు ఏం చేస్తాడు నా జీవితంలో? Something God has to do in my life. నా జీవితంలో దేవుడు ఏదో ఒకటి చెయ్యాలి. God should answer my prayers. అదిగో ఆయన ఆ ప్రభు నా ప్రార్థన ఆలకించి నాకు సమాధానాన్ని ఇవ్వాలి. If you are thinking if you have so many questions in your heart now, ఇలాంటి ప్రశ్నలు అనేకమైన ఒకవేళ నీ హృదయంలో ఉంటే, you will see however God is going to do whatever God can do in your life and assembly life. దేవుడు ఏదైతే చేయగలడో ఆ ప్రతిదీ కూడా ఆయన చేస్తాడు మన జీవితాల్లోనూ సంఘముల్లోనూ. There should be a peace and edified life you should live. సమాధానకరమైనటువంటి క్షేమాభివృద్ధి నొందేటువంటి జీవితాన్ని మనం జీవించాలి. Your family life and your personal life, you should walk in the fear of the Lord. నీ యొక్క కుటుంబ జీవితం, అంత మాత్రమే నీ యొక్క వ్యక్తిగత జీవితం దేవుని భయము చేత ముందుకు సాగాలి. Your personal life and your family life and assembly life, people should have experienced the comfort of the Holy Spirit. నీ యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, అలాగే సంఘ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే ఆదరణను అనుభవిస్తూ ముందుకు సాగాలి. These things will not happen automatically. ఈ మూడు అంశాలు కూడా వాటంతటవే జరిగిపోవు. There is no secret to have these three things. లేదా ఈ మూడు అంశాలు అన్వయించుకోవడానికి ఏదో రహస్యాలేమీ లేవు. This is only God will do, then we can experience these three things. దేవుని ద్వారా మాత్రమే ఈ మూడు అంశాలను మనం అనుభవించగలం. Even we are reading in 31, the word is mentioned, the first word in English, then. మనం చదువుకున్నటువంటి 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం గ్రంథం 31వ వచనం మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగో ప్రస్తావించబడింది. మొదటి పదం ఏమిటంటే అప్పుడు. Is there? Then the church were growing. No. Okay, but in English it is mentioned, then the churches was growing. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అక్కడ దెన్ అనే పదం, అంటే అప్పుడు అనే పదం ప్రస్తావించబడింది. Whenever the word then comes, ఎక్కడైతే అప్పుడు అనే పదం ప్రస్తావించబడిందో, we need to ask the question when it happened. అప్పుడు మనం ఒక ప్రశ్న వేయాలి, ఏంటంటే ఎప్పుడు. Yes, in chapter 9 we all know that what is happening there. మనం ముందు అధ్యాయం అంటే అపోస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం అంతా చదివితే అప్పుడు ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. We see chapter 9 verses 1 to 9. 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివితే Saul's conversion is happening there. సౌలు యొక్క మార్పును మనం చూస్తాం. సౌలు పౌలుగా మార్చబడిన సన్నివేశం మనం అక్కడ చూస్తాం. Verses 10 to 19, the baptism of Saul was happening there. 10వ వచనం నుంచి
19వ వచనం వరకు మనం చదివితే సౌలు బాప్తీసం తీసుకున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. We see that verses 20 to 22, 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదివితే Saul was preaching, this Jesus is a Christ. సౌలు ఈ క్రీస్తే దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్న వాడిగా మనం చూస్తున్నాం. Now we see verses 23 to 25. 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదివితే The Paul was escaping from the death. అదిగో పౌలు మరణము నుండి తను చంపాలని ఆలోచన చేస్తున్న వారి నుంచి తప్పించుకుంటున్న వాడిగా మనం చూస్తున్నాం. The fourth division verses 26 to 30. 4వ కారణం మనం చూస్తే 26వ వచనం నుంచి 30వ వచనం వరకు Now Paul is in Jerusalem. ఆ Paul was in Wow. Jerusalem. సౌలు యెరూషలేములో ఉన్నాడు. Now Paul was in Jerusalem and he was doing ministry along with the apostles there. పౌలు అక్కడే నిలిచి ఉండి యెరూషలేములో తక్కిన అపోస్తలులతో కలిసి దేవుని పరిచర్యను కొనసాగిస్తున్న వాడుగా ఉన్నాడు. After these things, the word is mentioned, then the assembly were growing. ఇవన్నీ జరిగిన తరువాత 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధిని నొందుచు. That means many people are explaining like this. ఎంతో మంది ఇలాగూ దాన్ని వివరిస్తూ ఉంటారు. And because of Apostle Paul, churches had peace and they were growing. అపోస్తలుడైన పౌలు వల్ల అక్కడ ఉన్న సంఘాలు క్షేమాభివృద్ధి చెందాయని చెప్తూ ఉంటారు. But it is not true. అది నిజము కాదు. But because God was doing something else behind this verse. ఇక్కడ ఉన్నటువంటి వచనాలన్నిటి కూడా మనం చదివినప్పుడు ముందున్న వచనాలు దేవుడు వెనుకుండి చేస్తున్న కార్యాలు మనకు కనిపిస్తాయి. Because in verse 31 it is mentioned that the churches was growing and had a peace. ఎందుకంటే 31వ వచనం మనం చదివాం కదా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. It is not for Saul's conversion. ఇది సౌలు యొక్క మార్పు గురించి రాయబడిన మాట కాదు. Just something happened in political area. కొన్ని పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి రాజకీయ పరంగా. And here we read it is not in the Bible, but it is in the background in history tells like this. బైబిల్లో రాయబడి ఉండలేదు కానీ చరిత్రను మనం గమనిస్తే ఇవి ఆధారంగా మనకు కనిపిస్తాయి. Tiberius, the emperor of Romans, he was died at those times. ఆ కాలములో టైబీరియస్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి చనిపోయి ఉన్నాడు. Another man, Caligula, he came to that position. ఆ చనిపోయినటువంటి టైబీరియస్ అనే చక్రవర్తి స్థానములోనికి క్యాలియులా అనేటువంటి మరి ఒక వ్యక్తి వచ్చాడు. And when he came to the position in political power, అతడు రాజకీయ పరంగా ఆ శక్తిని లేదా ఆ అధికారాన్ని చేజెక్కించుకున్నప్పుడు, and he was telling to he made the sentence like this. అతడు ఇలాంటి ఒక ఆజ్ఞని ఇచ్చాడు. In Jerusalem he wants to destroy the temple and he wants to erect his statue. అతను ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని పడగొట్టి, అంత మాత్రమే కాదు అతని యొక్క విగ్రహాన్ని కూడా నేలమట్టం చేయాలి. He wants to make his statue there. అక్కడ ఉన్న దేవాలయాన్ని పడగొట్టి, దేవుని ఆలయాన్ని పడగొట్టి తన యొక్క విగ్రహాన్ని, అంటే ఈ కేరియూస్ అనేటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలనుకున్నాడు. Now all the Jewish focus back to politicals, the Romans. అప్పుడు ఈ యూదులందరూ కూడా రాజకీయంగా ఉన్నటువంటి ఆ ఆజ్ఞను ఆలోచన చేశారు. And their focus became towards Romans. ఇప్పుడు వారి యొక్క గురంతా కూడా రోమీల వైపు ఉంది. Now because of Jewish people only, churches were persecuted and they were suffering. అంత మాత్రం ఎందుకంటే యూదులు అక్కడ దేవాలయంలో వస్తున్న వారిని హింసిస్తున్నారు లేదా బాధ పెడుతూ ఉన్నారు. Because of Jewish people, churches were suffering. అదే యూదుల వల్లే అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు హింసించబడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు. And now these Jewish people focus came back to the political area. ఇప్పుడు యూదుల యొక్క గురంతా కూడా మలచబడింది ఎవరి మీదకంటే రోమా ప్రభుత్వం మీదకి. For the few and for short time the churches did not suffer. కొంతకాలం ఈ పని జరగడం వల్ల, యూదుల దృష్టి అంతా అటువైపు వెళ్ళడం వల్ల సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి కొంత సమయం దొరికింది. Now churches had freedom to do gospel work. ఏ హింస లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా సువార్తను ప్రకటించడానికి అవకాశం వచ్చింది. Churches had got the opportunity to do ministry in publicly. అదిగో బహిరంగంగా దేవుని పరిచర్య చేయడానికి వారికి ఒక అవకాశం దొరికింది. What a great things God is doing for the growth of the assembly.
దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు అక్కడ. Here the first point is ఇక్కడ మనం గమనించవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే God can change political situation for the assembly to grow. దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు రాజకీయ పరిస్థితులను కూడా మార్చగలడు. Is it true or not? ఇది నిజమా కాదా? Many times we murmur, isn't it? అనేక సార్లు మనం సనుగుతూ ఉంటాం. In India, this party should not come, brother. అందుకే ఇలా అంటూ ఉంటాం, ఏమని, అదిగో భారతదేశంలో ఈ పార్టీ అసలు అధికారంలోకి రాకూడదు బ్రదర్. Because they come to the ruling, we are suffering. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు క్రైస్తవులు. We are praying that God remove that party from authority. మేము ప్రార్థన చేస్తున్నాం దేవునికి, అయ్యా ఆ పార్టీని అధికారం నుంచి తీసేయ్యా అని. Is it true or not? ఇది నిజమా కాదా? Are you doing it? చేస్తున్నారా లేదా ఇలా? Because in Tamil Nadu, most of us, we are doing it. ఎందుకంటే మా తమిళనాడు రాష్ట్రంలో చాలా మంది ఇలాగే చేస్తున్నాం మేము ప్రార్థన. Lord, because of this government, we are suffering, and so many Christians are going under suffering. అదిగో ఈ ప్రభుత్వం వల్ల అనేక మంది మేము బాధపడుతున్నాం, అంత మాత్రమే క్రైస్తవులు దేవుని కొరకు పనిచేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు. And remove this government, Lord. అదిగో ప్రభా ఈ ప్రభుత్వాన్ని తీసేయి ప్రభా, కూల్చివేయి. In Andhra, lately the government changed, isn't it? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మార్చబడింది కదా. And the Christians never expected this. క్రైస్తవులు ఇది ఊహించలేదు. Is it true? నిజమేనా? Are you expected? ఊహించారా మీరు? No. లేదు. But it happened. కానీ జరిగింది అది. But we all discouraged. మనందరం కూడా నిరుత్సాహపడ్డాం. Because of this government, how the churches will grow, we all fearing. మనం భయపడుతున్నాం, అదిగో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం వల్ల మన సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది అని. Brothers and sisters, the churches belongs to God. ప్రియమైన సహోదరి సహోదరులా, నీవు గమనించవలసిన విషయం, సంఘము దేవునికి చెందినది. He is more care than we have of our church. మనము సంఘము పట్ల ఉన్న జాగ్రత్త కంటే ప్రేమ కంటే కూడా ఆయన మరి ఎక్కువ ప్రేమ జాగ్రత్త కలిగిన వాడు. And he will do all kind of doing, even the changes in political. ఆయన తన సంఘము కొరకు రాజకీయంగా కూడా ఎన్నో మార్పులు చేయగలడు. We have to do only accept what Jesus is doing even in our government. మనము చేయవలసింది ఏమిటి అంటే మనం అంగీకరించాలి దేవుడు రాజకీయంగా ఏ మార్పులు చేస్తున్నా గానీ. Do you think it is all for the church growth? నువ్వు ఇలాగ ఆలోచన చేస్తున్నావు, ఇవన్నీ కూడా దేవుడు సంఘము క్షేమాభివృద్ధి కొరకే చేస్తున్నాడని? Otherwise you are murmuring or you are against the government. లేకపోతే నిరుత్సాహపడి సనుగుతూ ప్రభుత్వం, దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద సనుగుతూ ఉన్నారా? God is in control over everything. దేవుడు సర్వము మీద అధికారము కలిగిన వాడు. God appoints anyone whom he wishes. ఆయన ఎవరిని అనుకుంటే వాళ్ళని నిలబెడతాడు ప్రభుత్వంలో. And only churches should understand God is in our control. కాకపోతే సంఘంలో ఉన్న వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆధీనంలో మనం ఉన్నాం. And God is over all control. దేవుడు సర్వం మీద అధికారం కలిగిన వాడు. And he does everything perfectly. ఆయన ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక కలిగి చేస్తాడు. Lord, thank you. This is also for the growth of the assembly. అయ్యా ప్రభువా నీకు ధన్యవాదాలు, ఇది మా సంఘం యొక్క లేదా మా సంఘముల యొక్క క్షేమాభివృద్ధి కొరకే జరిగిందని మనం స్తుతించాలి. That is what happened in verse 31 there. అక్కడ 31వ వచనంలో అదే జరిగింది. God changed the political situation. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను, ప్రభుత్వ పరిస్థితులను దేవుడు మార్చాడు. The word is mentioned, the churches were having a peace and edified. ఇక్కడ మనం ప్రస్తావించబడిన మాట చూస్తే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. And second point is, రెండవ మాట మనం చూద్దాం. come to chapter 8 verse 1. 8వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. Here we read until chapter 8 there was only one church in the world at Jerusalem. ఇక్కడ మనం చదువుతున్న 8వ అధ్యాయం మొదటి వచనం జరుగుతున్న సమయానికి ఈ భూమి మీద ఒకే ఒక్క సంఘం ఉంది యెరూషలేములో. That is the Jerusalem church. That is the mother church for everything. యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘమే మన సంఘాలన్నిటికీ కూడా తల్లి సంఘం అని చెప్పొచ్చు. Here we read that the great persecution happened in Jerusalem. ఇక్కడ మనం చదివిన వచనాన్ని బట్టి యెరూషలేములో గొప్ప హింస కలిగిందని మనం చూస్తున్నాం. First point is God can bring a change in political situation. మొదటిది మనం గమనించాం కదా, దేవుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా మార్పులు తేగలిగిన వాడు. The second point is God can bring persecution among churches.
రెండవది దేవుడు తన సంఘములకు హింస కలిగించేవాడు కూడా. Because of the persecution, they scattered everywhere in the world. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి హింస వలన అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా చెదిరిపోయారు భూభాగం అంతటా. Is God brought the persecution or someone brought the men brought the persecution? ఇక్కడ ఒక ప్రశ్న, ఇది దేవుడు విధించిన హింస లేకపోతే మనుషులు కల్పించిన హింస? Are you here? ఇక్కడే ఉన్నారా మీరు ఇంతకీ? It is God brought the persecution or men brought the persecution? ఇది మనుషులు కలిగించిన హింస లేకపోతే దేవుడు కలుగు చేసిన హింస? How do you say that? ఎలా చెప్పగలం అది? Because the believers, wherever they were scattered, they preached the gospel and the assemblies were established. ఎందుకంటే అక్కడ ఉన్న విశ్వాసులు ఈ హింస వలన చెదిరిపోయి రకరకాల ప్రాంతాలలో సువార్త ప్రకటించి అనేక ప్రాంతాలలో సంఘములు ఏర్పాటు చేయబడడానికి కారణమైంది. Sometimes God brings persecution in your family, in your church. కొన్ని సార్లు దేవుడు హింసను కలుగజేస్తాడు నీ జీవితాలలో, నీ కుటుంబ జీవితాలలో, మనం ఉన్నటువంటి సంఘములో కూడా. Why? It is because the growth of the assembly, growth of our spiritual life, God brings sometime persecution. ఎందుకు ఆయన హింస కలుగజేస్తాడు, బాధ కలుగజేస్తాడు అంటే మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు, అంత మాత్రమే కాదు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు. God's will and plan will accomplish through persecution also. దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక హింస ద్వారా కూడా ఆయన జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. You know what was the plan of God for the church? మీకు తెలుసా దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో దేవుని సంఘం పట్ల? Just turn your Bibles to Acts chapter 1 verse 8. తిప్పి చూడండి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం verse 8. 8వ వచనం. He was telling to the disciples, Jesus was telling to యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఇలాగ చెప్తున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. This was the plan of God for the church. ఇది దేవుని ప్రణాళిక సంఘం పట్ల. The church should spread everywhere. దేవుని సంఘము విస్తరించాలి అన్ని ప్రాంతాల్లోకి. The believers should go everywhere to preach gospel. విశ్వాసులు అనేక ప్రాంతాలకు, ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి. That was the plan of God here. He told to the disciples. అది దేవుని ఆలోచన, దేవుని చిత్తమై ఉన్నది. అదే దేవుడు ఇక్కడ శిష్యుడితో చెప్తున్నాడు. In first message, gospel message, how many were saved by Peter's message? మొదటి సువార్త సందేశం పేతురు అందించినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు ప్రియులారా? 3,000 people saved. ఇంచుమించు 3,000 మంది కదా. Then in the 4th chapter we read 5,000 believers were added into the church. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదివితే 5,000 మంది సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తాం. Nearly how many people were there now? ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉన్నారు? దగ్గరగా Nearly 8,000 or 9,000 people are there. దగ్గరగా 8 లేదా 9,000 మంది అక్కడ ఉన్నట్లుగా సంఘంలో చూస్తున్నాం. These all people are gathered at one place, enjoying the fellowship, eating, meeting. That's all. ఈ 8-9 మంది చేస్తున్న పని ఏమిటంటే ఒకే సంఘంలో ఒకే చోట కూడుకొని సంతోషిస్తున్నారు, తింటున్నారు, కలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళా తింటున్నారు, కలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. That is what happening there, isn't it? అదేగా జరుగుతుంది అక్కడ. Because they have every day at a home breaking of bread. ఎందుకంటే వారు ప్రతి ఆదివారము every day in every houses they were breaking the bread. ప్రతిరోజు కూడా ఇంటింట వారు చేరి రొట్టెను విరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నారు. And also every day the widows were fed and they were serving the table. ప్రతి దినము కూడా విధవరాలకు పరిచర్య జరుగుతుంది, వారికి భోజన పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. It is good, no? Everyone is getting together and having fellowship. That is every time good. ఇది మంచిదే కదా, ప్రతిరోజు అందరూ ఇలాగూ కలుసుకోవడం, ఇలాగూ పరిచర్య చేస్తూ ఇలాగూ కలిసి సంతోషించడం మంచిదే కదా. That is also proud. అంత మాత్రమే కదా, చాలా మనకు అతిశయాన్ని, ఆనందాన్ని కూడా కలుగజేస్తుంది. Nowadays it is happening now in this modern church. ఈ ఆధునిక సంఘ కాలంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మెగా చర్చ్ కాన్సెప్ట్, మెగా చర్చ్ ఈవెంట్ కాన్సెప్ట్స్ మనం చూస్తున్నాం. Do you see? చూస్తున్నారా మీరు? Some of you maybe became fans for them, isn't it? మీలో కొంతమంది వారి అభిమానులు కూడా ఉన్నారులే. And you are astonished, you are enjoying what kind of ministry brother growing all over the world. అన్న అసలు మీరు చూసారా పరిచర్య ఎంత విస్తరిస్తుందో, ఆ భారతదేశం అంతా విస్తరిస్తుంది. 5,000 people are gathering.
5,000 మంది చేరి వస్తున్నారు అక్కడికి. 10,000 people are gathering, brother. అది 10,000 మంది చేరి వస్తున్నారు ఆ సంఘానికి. Wow, one man is having a churches all over, branches over all over Andhra and Tamil Nadu. అది ఒకే ఒక్క వ్యక్తి, అతనికి ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడులో శాఖోపశాఖలుగా అనేక చర్చిలు ఉన్నాయి. Every people, 5,000 people are gathering in one place and worshiping and singing God. What a beautiful moment it is, brother. 5,000 మంది కలిసి ఒకే చోటకు చేరి వచ్చి అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది చూడడానికి. When I say some of you are laughing, మీ అందరూ కొంతమంది నవ్వుతూ ఉన్నారు, and that means I believe that some of you are also attracted by that, isn't it? మీ అందరూ నవ్వుతున్నారంటే నాకు ఒక విషయం అర్థమైంది, మీలో చాలా మంది దానికి ఆకర్షితులు అయ్యారు. Isn't it? నిజమా కాదా? But that is not the plan of God. Whether you accept it or not, that is not the plan of God. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది దేవుని చిత్తం మాత్రం కాదు. Whether that people may not understand, but this is the scripture says. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు దేవుని చిత్తం గురించి, కానీ దేవుని వాక్యం ఎలాగో తెలియజేస్తుంది. If 5,000 and 1,000 people are gathering together in one place, ఒకవేళ 5,000 మంది 1,000 మంది ఎలాగో ఒక చోట చేరి వస్తే assembly will not be edified. దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందదు. Assembly will not go according to the plan of God. దేవుని చిత్తానుసారముగా సంఘము ముందుకు సాగదు. Because those who are saved in the name of Jesus, ఎందుకంటే ఎవరైతే దేవుని నామములో క్రీస్తు నామములో రక్షించబడ్డారో at that time everyone was given the spiritual gifts. ఆ రక్షించబడిన సమయంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సంబంధమైన వరాలు అనుగ్రహించబడ్డాయి. Here everyone have saved and took baptism. ఇక్కడున్న మీ అందరూ కూడా దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు కదా. And you have even at least one spiritual gift God has given in you. కాబట్టి మీలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చిన ఏదో ఒక కృపావరం ఖచ్చితంగా ఒకటైనా ఉంటుంది. Without any gifts, no one is sitting here. ఏ కృపావరాలు లేకుండా ఎవరు ఇక్కడ కూర్చోలేదు. How assembly will be edified? ఎలా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది? Everyone has to their work. ప్రతి ఒక్కరు కూడా ఆ కృపావరాలు ఉపయోగించి పని చేయాలి. It is like our body. అది మన శరీరం లాంటిది. We are the members of the body. మనము దేవుని శరీరంలో అవయవాలు శరీరంలో. Because the body is the church of God. ఎందుకంటే శరీరము దేవుని యొక్క శరీరము సంఘము కదా. Because we are the members of the church of God. మనము దేవుని సంఘములో అమర్చబడిన అవయవాలం. But in our body every members have a work to do, isn't it? మన శరీరంలో అన్ని అవయవాలు ఏ అవయవాలు చేయాల్సిన పని ఆ అవయవాలు చేయాలి కదా. Something working inside, కొన్ని లోపల పనిచేసే అవయవాలు ఉన్నాయి. some organs will not appear outside, కొన్ని అవయవాలు కంటికి కనిపించవు బయటికి. and some organ is appearing outside, the hand and mouth and face are appearing outside. చెయ్యి, ముఖము, నోరు ఇలాంటి అవయవాలు బయటికి కనిపిస్తున్నాయి. But it's every organ is doing their own work. That's why we are alive and doing actively, isn't it? కానీ మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా అది చేసే పని అది చేస్తుంది కాబట్టి మనం బ్రతికి బట్టగలుగుతున్నాం. If it is a mega church concept like Jerusalem, ఒకవేళ ఇది మెగా చర్చ్ కాన్సెప్ట్ అయి ఉంటే, it's like Jerusalem church. ఉదాహరణకి యెరూషలేము సంఘము లాగా. I'm not talking about any church happening in Andhra and Tamil Nadu. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడులో ఉన్న చర్చిల గురించి నేను మాట్లాడలేదు. Don't misunderstand me. నన్ను అపార్థం చేసుకోమాకండి. I'm talking about the mega church concept happened in Jerusalem itself. మొట్టమొదటిసారిగా మెగా చర్చ్ కాన్సెప్ట్ ప్రారంభించబడిన యెరూషలేము గురించి నేను మాట్లాడుతున్నాను. Now only you are happy, isn't it? ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు కదా. And now I'm talking about Jerusalem church. ఇప్పుడు నేను యెరూషలేము సంఘము గురించి మాట్లాడుతున్నాను. Nearly 8,000 believers are there. దగ్గరగా 8,000 మంది విశ్వాసులు ఉన్నారు ఆ సంఘములో. In mega church concept there is a problem. ఇలాంటి మెగా చర్చిల్లో ఒక సమస్య ఉంటుంది. Only Apostle Peter is coming there. కేవలం అపోస్తలుడైన పేతురు వస్తాడు ఇలాగ. Shall we pray? Close your eyes. మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అంటాడు. Don't close your eyes now. Peter is telling that. ఇప్పుడు కళ్ళు మూసుకోమాకండి మీరు. పేతురు అప్పుడు ఇలా చెప్తున్నాడని నేను చెప్తున్నాను. And he led the prayer. అతను ప్రార్థన నడిపిస్తాడు. And again he was coming and he was praying for the breaking of bread. ఇలాగ రొట్టె ముందు నుంచొని ప్రార్థన చేస్తాడు రొట్టె విరుచుట కొరకు. He was coming for the assembly announcement. అంత మాత్రమే కదా, అతనే వచ్చి ఆ చర్చికి సంబంధించిన ప్రతి ప్రకటనలో చెప్తాడు. He was coming and breaking the pulpit and preaching aloud. అతనే వచ్చి నుంచొని ఆ ఫుల్పిట్ ని పగిలిపోయేటట్టు కొడుతూ చెప్తాడు, బోధిస్తాడు. At the end people will say what a wonderful message. Everyone is after eating they are going back home. ప్రజలందరూ కదలకుండా అలాగే కూర్చొని చూస్తూ వింటూ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అనుకొని ఆ ఎరవబడిన రొట్టెని తీసుకొని వెళ్ళిపోతారు. This is what happening
so many days there in Jerusalem. ఇలాంటి పరిస్థితులే యెరూషలేము సంఘములో ఎన్నో దినాల నుండి జరుగుతూనే ఉంది. God's plan did not accomplish there. దేవుని చిత్తము ఇక్కడ సంపూర్తి చేయబడటం లేదు. All the believers are not active and they were not using the spiritual gifts. ఉన్నటువంటి అందరు విశ్వాసులు కూడా ఎవరు కూడా ఉత్సాహముగా వారి యొక్క కృపావరాలు ఉపయోగించడం లేదు. When the church is not using chapter 1 verse 8, అపోస్తుల కార్యముల మొదటి అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి విధానాన్ని ఏ సంఘములో అయితే అవలంబించడం లేదు, then God will do chapter 8 verse 1. అప్పుడు దేవుడు 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నది కలుగజేస్తాడు. Do you understand? అర్థమైందా మీకు? What church does not do chapter 1 verse 8? ఏ సంఘం అయితే 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న పని చేయలేదో, then God will do chapter 8 verse 1 in the church. ఆ సంఘానికి దేవుడు 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి విషయాన్ని కలుగజేస్తాడు. That means when the church is not sending out for the ministry, ఏ సంఘం అయితే పరిచర్య కొరకు ఇతరులను బయటికి పంపించడం లేదు, but God will allow chapter 8 verse 1 the persecution in the assembly. అప్పుడు 8వ అధ్యాయం మొదటి వచనములో ఉన్నట్లుగా హింసను దేవుడు కలుగజేస్తాడు ఆ సంఘానికి. The church will divide among them. ఆ సంఘము అనంతటా వారి మధ్య విభజించబడుతుంది. Some will go out, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, some will go out to the another place, కొంతమంది మరి ఒక స్థలానికి వేరొక స్థలానికి వెళ్తారు. they start ministry there, అక్కడ నూతనంగా పరిచర్య ప్రారంభిస్తారు. they were doing the gospel work there. ఆ ప్రాంతంలో వారు సువార్తను ప్రకటించి దేవుని పని చేస్తారు. From there another assembly is started, తద్వారా అక్కడ మరి ఒక సంఘము ప్రారంభించబడుతుంది. from there another assembly is started. అక్కడ నుండి మరి ఒక ప్రాంతంలో మరి ఒక సంఘం ప్రారంభించబడుతుంది. This is the plan of God, brothers and sisters. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన సహోదరి సహోదరుడా, sometimes God may allow persecution in our life. కొన్ని సార్లు దేవుడు నీ జీవితము కూడా హింసను కీడును కలుగజేస్తూ ఉండొచ్చు. That is not to destroy us, అది మనల్ని నాశనం చేయడానికి మాత్రం కాదు, just to build our spiritual growth. కానీ మన ఆత్మీయ జీవితాలను క్షేమాభివృద్ధి చెందు నిమిత్తమే ఆ హింస కలుగుతుంది. Even many times you are very discouraged in your life, personal life. అనేక సార్లు మన ఆత్మీయ జీవితాలను బట్టి, మన వ్యక్తిగత జీవితాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. Brother, I am suffering a lot. అన్నా నేను చాలా బాధపడుతున్నాను. Why God is allowing so many sufferings to me and my family? ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు నాకే, నా కుటుంబానికి ఎందుకు దేవుడు కలుగజేస్తున్నాడు? Those who are not doing ministry, they are very happy, they are living happy life. అదిగో ఏ పని ఏ పరిచర్య చేయని వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు కుటుంబాలతో. But what we are doing, we are facing a persecution. కానీ పరిచర్య చేస్తున్న మాకే ఎందుకు ఈ శ్రమలు, ఈ హింస మాకెందుకు? We are losing some members in the family. అదిగో మా కుటుంబంలో మనుషులు కోల్పోతున్నాం మేము. We are suffering in financially also. ఆర్థికంగా ఎంతో బాధపడుతున్నాం. People are outside, people are coming and questioning us, Lord. బయట వ్యక్తులు, అన్య ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. What answer we are going to give to them? అటువంటి ప్రజలకు మీరేం సమాధానం ఇస్తారు? Why you are bringing suffering in our lives? ఎందుకు మనం ఇలాంటి సమస్యలు, ఇలాంటి హింసను ఎదుర్కొంటున్నాం మన జీవితాల్లో? Instead of asking why, ఎందుకు అని అడిగే బదులు you should ask, Lord, thank you, Lord. దేవునితో ఎలాగో చెప్పండి, ప్రభువా నీకు స్తోత్రాలు. What lesson I wanted to learn from this? అదిగో ఈ సమస్యల గుండా, ఈ పరిస్థితుల గుండా నేను ఏం నేర్చుకోవాలి ప్రభువా? And how I trust you and I obey to your word. అదిగో నువ్వేం చెప్తావో నేను దానికి లోబడతాను, నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. Give me your ways. నీ మార్గాలు నాకు అనుగ్రహించు ప్రభువా. And you lead us. మీరే ప్రభువా, మీరే నన్ను నడిపించండి. You strengthen us. మమ్మల్ని బలపరచండి దేవా. You be a member of our assembly. మా సంఘంలో నీవు ముందుండి నడిపించు మాలో ఒకరిగా. You be the person who is nearby and you help us in everything. అది నీవే ఉండి మాకు ప్రతి సహాయము కలుగజేయి. I do not know, I cannot understand what is happening there in my life. అయ్యా నాకు అర్థం కావట్లేదే నా జీవితంలో ఏం జరుగుతుందో. But I hope whatever you are doing in my life, that is good for me alone. కానీ నాకు తెలియకపోవచ్చు ప్రభా, కానీ నువ్వు ఏది చేసినా సరే నా జీవితంలో అది నాకు మేలు, మంచి కలుగజేసేదే. Yesterday I was reading messages in the WhatsApp. నిన్నటి దినాన నేను నా వాట్సాప్ మెసేజ్ చూస్తూ ఉన్నాను. There a message came. ఒక మెసేజ్ ఇలాగొచ్చింది. Jesus gave up his life without asking me. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని మాకు అనుగ్రహించాడు, త్యాగము చేశాడు మనం అడగకుండానే. Yeah. Then how can I ask God whatever I likes you did not give me? అప్పుడు మనం ఎలాగ ప్రశ్నించగలం ఆయన్ని, మన ఇష్టాలు ఇవి నువ్వు నాకు ఈ ప్రభువా అని?
Why I cannot ask God, why this is I like it, why you did not give me? ఆ, మనం ఎలా అడగగలం ప్రభుని, అయ్యా నాకు ఇది ఇష్టం, నువ్వు ఎందుకు ఇది ఇయ్యలేదు అని? Without asking me, he gave his life for me. నన్ను అడగకుండానే తన జీవితాన్ని, తన ప్రాణాన్ని నాకు అర్పించాడు. Then what else he has to do in our life? ఇంతకంటే ఆయన మన జీవితంలో చేయడానికి మనం ఏం ఆశించం, ఆశించగలం? Our God is so loving God. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నవాడు. He has a great plan and care for us. ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక, ఎంతో గొప్ప ప్రేమ, జాగ్రత్త మన పట్ల కలిగి ఉన్నాడు. He was not a God who is closing his eyes when you are suffering. అదిగో నీవు బాధపడుతూ ఉన్నప్పుడు, దుఃఖిస్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నవాడు కాదు ఆయన. We are worshiping the God who is standing with us in our suffering. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన శ్రమలలోను, మన కష్టాల్లోను మనతో కూడా ఉంటున్నవాడు, తోడుగా He ఉంటున్నవాడు. was asking Saul. God was asking Saul, సౌలును దేవుడు ప్రశ్నిస్తున్నాడు, why are you persecuting me? ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు? I am painful. నేను బాధపడుతున్నాను. It is the pain is coming to me. ఆ బాధ నాకు కలుగుతూ ఉంది. The Saul is asking, who are you? When I persecuted you, ప్రభువా నీవెవరు, నేను ఎప్పుడు నిన్ను హింసించాను అంటున్నాడు సౌలు. you persecuted my people, the Christians. That is the pain I'm having. అదిగో నీవు నా బిడ్డలను, నా ప్రజలను హింసించావు, అది నాకు బాధ కలుగజేస్తుంది. When you are going through the persecution, ఏ సమయంలో అయితే మనం హింస గుండా లేదా శ్రమల గుండా వెళ్తున్నామో, when you are going through the pain and suffering, బాధల గుండా, ఇబ్బందుల గుండా మనం వెళ్తున్నప్పుడు, he is also sorrowful with us. మనతో కూడా కలిసి ఆ శ్రమలను, ఆ బాధను ఆయన అనుభవిస్తున్నాడు. He is loving and caring God we have. ఎంత ప్రేమిస్తున్న, కనికరము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. Just tell to God, Lord, whatever you are allowing in my life, that is for my good. ప్రభుతో ఇలాగ చెప్పు, ప్రభువా నా జీవితంలో నువ్వు ఏదైతే అనుమతిస్తున్నావో దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. But now wherever they are scattered, ఇక్కడ మనం చూస్తున్నాం, ఎక్కడ ఏ ప్రాంతాలకైతే వారు చెదిరిపోయారో, they were preaching God's word, ఆ ప్రాంతాలకు చెదిరిపోయి వారు దేవుని సువార్తను ప్రకటించారు. and everyone believed the Jesus. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును నమ్మారు ఆ సువార్త ద్వారా. Assembly was started everywhere in Judea and Samaria, in Galilee. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలంతటా కూడా సంఘములు ప్రారంభించబడ్డాయి. The persecution happened in the chapter 8. 8వ అధ్యాయములో హింస ఏర్పడింది ఆ సంఘములో. Now we are reading chapter 9 verse 31. ఇప్పుడు 9వ అధ్యాయం 31వ వచనం మనం చదివినప్పుడు, Now throughout the churches, Judea, Galilee, Samaria had peace and they were multiplied. కావున అప్పుడు యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండేది. What a great plan of God, even through suffering and persecution. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగిన దేవుడు. శ్రమల గుండా లేదా ఇబ్బందుల గుండా కూడా మనల్ని క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నవాడు. And third point, మూడవ అంశానికి మనం వస్తే, chapter 5 verse 11. 5వ అధ్యాయం 11వ వచనం. We'll read chapter 5 verse 11. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్నాం. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. What happened in the church? ఏం జరిగింది దేవుని సంఘములో? Fear, the great fear came upon the church. మిగుల గొప్ప భయము దేవుని సంఘానికి కలిగింది. We are also fearing, brother. మనం కూడా భయపడుతున్నాం కదా. Our elders comes inside, we will keep silent. అది ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి మందిరంలో, అప్పుడు కుదురుగా కూర్చుంటాం. My father and mother coming to home, we will be keep silent. తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు సైలెంట్ గా కదలకుండా, గొడవ చేయకుండా. Because we fear them. ఎందుకు fear them because అక్కడ మనం ఎందుకు భయపడుతున్నాము? Because they will scold us. ఎందుకంటే వారు మనల్ని తిడతారు. They will speak in message about us. వాళ్ళు తిట్టేది కాక దేవుని వాక్యంలో నిలబడి బోధిస్తూ మనల్ని తిడతాడు. In my home, my father and mother will beat us. That's why we fear. అది ఇంట్లో మన తల్లిదండ్రులు మనల్ని కొడతారు కాబట్టి మనం భయపడతాం. In chapter 5 verse 11, the fear came upon the church. 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుని సంఘమునకు గొప్ప మిగుల భయము కలిగిందని మనం చూస్తాం. While since I'm telling like this one, I wanted to tell a small funny thing happened in Chennai. ఇది చెప్పడానికి ముందుగా నేను ఒక చిన్న హాస్యాస్పదమైన సన్నివేశం జరిగింది చెన్నై పట్టణంలో. It is very tough to be a son of evangelist. ఒక దైవ సేవకుని కుమారుని భరించడం చాలా కష్టం. Is it easy or tough? కష్టమే కదా. You told the answer, that's okay.
జవాబు చెప్పేశాడు. Why? Why? ఎందుకు? Now you forget everything, huh? ఆ, You come to the message. ఎందుకు? Don't fear about your father now. Okay. Now I am also son of evangelist. నేను కూడా దేవుని సేవకుని కుమారుణ్ణి. Because when I was third standard, my father became an evangelist and he was leading assembly. నేను 3వ తరగతి చదువుతున్నప్పుడే మా నాన్నగారు సేవకు పిలువబడ్డారు, సంఘాన్ని Now నడిపిస్తున్నారు. he is also became happy. I have a fellow member. ఇప్పుడు నా పక్కన కూర్చున్న విక్టర్ కూడా సంతోషంగా ఉన్నాడు, నా పక్కన ఒకరు దొరికారులే. And before whatever is happening in the church, ఇప్పుడు దేవుని సంఘంలో ఏం జరుగుతున్నా సరే evangelist used to scold first only his son. సేవకులు చేసే పని ఏంటంటే వాళ్ళ కొడుకును ముందెడతారు. నిజమా కాదా? He used to scold us. ఖచ్చితంగా వాళ్ళే ముందు పెడతారు. Hey, why you are doing like this, man? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావురా? You should not have done that. ఇలా నువ్వు చేయకూడదు. We will be wondering, Father, please scold in front of other people. చాలా ఆశ్చర్యం కలుగుతుంది అది అందరి ముందు తిడుతున్నప్పుడు. Why you come to here, okay? I used to tell them, why you are scolding us in front of other people? ఇతరులతో అంటూ ఉంటాను నేను, అదిగో మా తండ్రి గారు ఎందుకు నన్ను అందరి ముందు తిడుతున్నాడు? Hey, you are a evangelist son, man. అప్పుడు మిగతా అంటారు, నువ్వు దేవుని సేవకుని కుమారుడు అయ్యా, You should be a perfect. నువ్వు ఖచ్చితంగా ఉండాలి అంటాడు. And something is happening in the family. ఇంకేదైనా కుటుంబంలో జరిగితే, Something is happening in our family. ఏదైనా మా కుటుంబంలో జరిగినప్పుడు The evangelist will come and preach the God's word. దేవుని సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని మాకు బోధిస్తారు. And he use examples for us only. బోధిస్తూ వారు ఉదాహరణకి ఎవరి పేరు చెప్తారంటే మా పేర్లే చెప్తారు. In my family, my son Satish did like this. అదిగో మా కుటుంబంలో సతీష్ ఇలా చేశాడు, And that is why God is punishing him. అందుకే దేవుడు శిక్షించాడు. This is lesson to you also. ఇది నీకు గుణపాఠం అవ్వాలి. We will be wonder why he is preaching even in the messages also. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, అదిగో వర్తమానంలో కూడా ఎందుకు వదిలిపెట్టట్లేదు నన్నని. Sometimes we need to be happy, isn't it? Sometimes we need to be happy. కొన్నిసార్లు మనం సంతోషపడాలి దానికి కూడా. You also should be happy. నేను కూడా దాని గురించి సంతోషపడాలి. Why? Because of God, feeble and scolded man, God is using even in the messages also. The mistake we did and feeble people, even God uses in those messages. ఒకవైపు తప్పు చేసింది మేమే, అంత మాత్రమే భయపడుతున్న వారు మేమే, అయినా సరే దేవుడు వదిలిపెట్టకుండా వర్తమానంలో కూడా మమ్మల్ని తిట్టడానికి ఉపయోగిస్తున్నాడు. We need to be very happy about that. మేము దాన్ని బట్టి చాలా సంతోషించాలి. Sometime in the churches also, we do not know whom the evangelists or the elders and preachers will scold, which family they were using. కొన్నిసార్లు మాకే అర్థం కాదు ఎవరిని తిడుతున్నారో, సంఘంలో వచ్చే ఏ కుటుంబాన్ని గురించి బోధిస్తున్నాడో తిడుతున్నాడో మాకు అర్థం కాదు. But here fear did not come upon, not because of the preachers preaching. ఇక్కడ భయము బోధకులు బోధించే బోధన బట్టి కలగట్లేదు. ఇక్కడ something happened in the church. అక్కడున్న సంఘములో ఏదో జరిగింది. In chapter 5, first death of the family happened. 5వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి మరణం సంఘములో సంభవించిన మొదటి. They were not the martyrs. మొదటి మరణాన్ని మనం చూస్తాం, కానీ వారేమి హతసాక్షులు కాదు. Yes, they were punished by God. వారు దేవుని చేత శిక్షించబడ్డారు. Ananias and Sapphira, we are reading about Ananias and Sapphira there. 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల గురించి మనం చదువుతాం కదా. They sold their property. వారు తమ యొక్క ఆస్తిని అమ్మారు. They got the money back. డబ్బును తీసుకొచ్చారు. And one part they deceived with them and they lied to apostles. అదిగో ఇవాళ నిర్ణయించుకున్న భాగంలో కొంత భాగం దాచుకొని వారు మిగతా భాగాన్ని అపోస్తల పాదముల యొద్ద ఉంచారు. And when Peter found out, ఇది పేతురు గ్రహించినప్పుడు, when he said you are lying to not to men, you are lying to Holy Spirit. అదిగో నీవు మనుషుని కాదు పరిశుద్ధాత్మ దేవుని మోసపరచాలని చూస్తున్నావు. At that moment he fell and died. ఆ క్షణములోనే అక్కడికక్కడే అతను పడి చనిపోయాడు. The same thing happened to his wife also. అలాంటి పరిస్థితి తన భార్య కూడా పట్టింది. The first couple, the first family believer, they died in the assembly itself. They were buried. మొదటి విశ్వాస దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘంలో వారు మరణించారు. 5వ అధ్యాయం. God punished sin. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. We may be taking lightly for our sins. మన పాపాలని అనేక సార్లు మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. Who knows, brother? ఎవరికి తెలుసు అన్నా? I am doing outside only. నేను అన్ని బయటగా చేసేది. Something is happening in my family. ఏదో మా కుటుంబంలో 4 గోడల మధ్య జరిగేది అది. No one knows. ఎవరికి తెలియదు అది. But God knows.
knows it. కానీ దేవునికి తెలుసు అది. When you are coming to the assembly without knowing the seriousness of your life, నీ జీవితం పట్ల సరైన చింత నీకు లేకుండా దేవుని సంఘానికి నువ్వు వస్తుంటే, even if your sin may be appeared outwardly, నీ యొక్క పాపము బయట బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ everyone knows that. ప్రతి ఒక్కరికి అది తెలుసు. But you are telling to other people, కానీ నువ్వు బయట వ్యక్తులకు ఏం చెప్తున్నావు అంటే, I am not doing alone. Everyone is doing same only, isn't it? నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, ఏంది నాతో పాటు చాలా మంది చేస్తున్నారు ఆ పని. Everyone is doing, I am also doing. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. God will forgive you, brother. దేవుడు క్షమిస్తాడులే అప్పుడు. But darely many people were doing sin outwardly. ఎంత ధైర్యముగా బయట ప్రజలు దేవునికి వ్యతిరేకంగా They were పాపం coming to the చేస్తున్నారు. assembly having partake in the Lord's table. పాపము చేస్తున్నది కాక వారు లోపలికి వచ్చే సంఘములో దేవుని శరీరానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో చేయి వేస్తున్నారు. Many people do not know the seriousness of the Holy Spirit work. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాల పట్ల ఎంతో మందికి సరైనటువంటి అవగాహన లేదు. The church is not our own home. దేవుని సంఘం మన ఇల్లు కాదు. Whatever we want to do, we can do it. మనకి ఏదనిపిస్తే అది చేయడానికి. It is the house of God. ఇది దేవుని ఇల్లు. The Holy Spirit is dwelling there. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నటువంటి ప్రాంతం. And there the holiness should be appeared. అక్కడ ఖచ్చితంగా పరిశుద్ధత కనిపించాలి. Everyone should be in fearful and feel the presence of God. అందరూ కూడా భయముతో దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని ప్రేరేపణను అనుభవించాలి. Whenever we come to the presence of God, ఏ సమయాల్లో అయితే మనం దేవుని సంఘానికి దేవుని సన్నిధికి వస్తామో, God's presence is here. దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత ఇక్కడ ఉన్నదని మనం God is గమనించాలి. watching over us. దేవుడు కనుదృష్టి మన మీద ఉంది. And God is watching each one of our heart. మనలో ప్రతి ఒక్కరి హృదయాలను ఆయన చూస్తూ ఉన్నాడు. He is presented here now. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. Do you feel his presence? నీవు అనుభవించగలుగుతున్నావా ఆయన ఉనికిని? Do you feel his presence? ఆయన ఇక్కడ ఉన్నాడని నీకు అర్థమవుతుందా? Do you aware that he is here? ఆయన ఇక్కడ ఉన్నాడు, నీకు అర్థమవుతుందా? There the people, without knowing the seriousness of sin, they were lying to apostles. పాపము గురించి ఏమాత్రము అవగాహన చింత లేకుండా తెగించి అబద్ధం ఆడారు అపోస్తలుల ఎదుట. Their God punished them. దేవుడు వారిని శిక్షించాడు. The great fear came upon the people around the church. అది చూసినప్పుడు మిగతా ప్రజలందరూ, సంఘంలో ఉన్న మిగతా ప్రజలందరికీ కూడా గొప్ప భయము కలిగింది. The verse 11, we read two fear, isn't it? One is verse 5. 5వ వచనంలో 11వ వచనం మనం చదివినప్పుడు రెండు భయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి 5వ వచనం మనం చూస్తాం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. Yeah, the great fear came upon all those who heard these things. ఈ జరిగిన సన్నివేశం అననీయ సప్పీరాల గురించి విన్నప్పుడు అక్కడ ప్రజలందరికీ కూడా గొప్ప మిగుల భయము కలిగింది. Yeah, then second thing is verse 11. అదే మిగుల భయం అనే పదం 11వ వచనంలో కూడా వ్రాయబడింది. The great fear came upon all the church. సంఘమంతటికి కూడా ఆ మిగుల భయం కలిగింది. What a great fear happening. ఎంత గొప్ప మిగుల భయం కలిగింది. Those who do not know the meaning and the seriousness of Lord's table and they are coming and partaking there. ఎవరికైతే దేవుని భోజనపు బల్ల యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విలువ తెలియకుండా వచ్చి దాంట్లో చేయి వేస్తున్నారో, God will cause sickness and weakness. వారికి దేవుడు అనారోగ్యత కలుగజేస్తాడు, బలహీనత కలుగజేస్తాడు. Sometimes he may allow death in the life of believers. అంత మాత్రమే కాదు, వారు అనేక మంది నిద్రిస్తున్న వారుగా ఉన్నారు. Are you aware of God's life? Are you aware of your spiritual condition? నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్థితి గురించి ఏమైనా కొంచెం ఆలోచన ఉందా నీకు? Are you aware of the seriousness of the holiness of God? దేవుడు కలిగినటువంటి పరిశుద్ధతను గురించి నీకు అవగాహన ఉందా? It is happening in the church, only God does it. ఇక్కడ సంఘములో ఏర్పడింది ఏమిటంటే అది దేవుడు కలుగజేసిందే. The great fear came upon the people. గొప్ప మిగుల భయము దేవుని సంఘంలో ఉన్న ప్రజలందరికీ కలిగింది. We saw three things. 3 సంగతులు ఇక్కడ మనం చూసాం. First thing is,
మొదటిది ఏమిటంటే what all God can do for the growth of the assembly. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏమి చేయగలడు అని చూసాం. He can change the political situation for the growth of the assembly. ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన మార్చగలడు. And second thing, he can bring persecution in the church. అంత మాత్రమే కాదు, సంఘము మీదకి శ్రమను హింసను తీసుకువస్తాడు ఆయన. When chapter 1 verse 8 did not happen, ఎప్పుడైతే 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నది సంఘంలో జరగలేదో, God will cause chapter 8 verse 1 to happen. అప్పుడు దేవుడు 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఆ శ్రమను హింసను Even the కలుగజేస్తాడు. persecution is for our goodness. ఆ శ్రమ హింస కూడా మనకు మేలు కొరకే. And third, we saw that he can bring punishment in the church. మూడోది మనం చూసాం, దేవుడు తన సంఘం మీదకి శిక్షను కూడా తీసుకువస్తాడు. Even though God is loving, దేవుడు ప్రేమామయుడైనప్పటికీ కూడా, even though God will forgive your sin, దేవుడు నీ పాపమును క్షమించగలడు, అయినా సరే he will not tolerate sin in the church. కానీ ఎంత మాత్రము దేవుని సంఘములో అవిధేయతను పాపమును ఆయన సహించడు. If your life is hindrance to other believers, నీ జీవితం ఇతరులు మెప్పు కొరకు నువ్వు జీవిస్తుంటే, if your life is hindrance to other believers to grow spiritually, ఎప్పుడైతే నీ జీవితం ఇతరులు ఆత్మీయ ఎదుగుదలకరంగా ఉండడానికి మాదిరిగా ఉంటుందో, God will take some steps to bring you down. దేవుడు ఇతర ఆత్మీయ జీవితాలను దిగదార్చేటువంటి నీకు బుద్ధి చెప్పడానికి కొన్ని పరిస్థితులు నీకు తీసుకొస్తాడు. God will bring punishment whomever you may be. God can bring punishment in your life also. నువ్వు ఎవరైనా సరే నీ జీవితంలో దేవుడు శిక్ష విధిస్తాడు. That is also for the glory of God. అది కూడా దేవుని మహిమ కొరకే. That is also for the church growth. దేవుని సంఘము క్షేమాభివృద్ధి కొరకే. So may God helps us to understand this truth. ఈ సత్యం గ్రహించడానికి దేవుడు మనకి సహాయం Let us continue కలుగజేయుగాక. in the afternoon. తదుపరి భాగాన్ని మనం మధ్యాహ్న కాలం ఆలకిద్దాం. May God's name be glorified. దేవుని నామమునకి మహిమ ఘనత కలుగును గాక. Amen. ఆమేన్.